హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్స్ సన్షైన్ బేగంపేట్. టీబీ అనేది ఛాతీకి మోస్ట్ కామన్ అండి. టీబీ శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు, ఎక్సెప్ట్ జుట్టు తప్ప ఏ భాగానికైనా వస్తుంది. ఫస్ట్ ఛాతీ అంటే లంగ్స్, తర్వాత మోస్ట్ కామన్గా వచ్చేది బోన్స్కి. బోన్స్లో మోస్ట్ కామన్గా వచ్చేది వెన్నుపూసకి. సో ఇదేమీ అరుదైన వ్యాధి కాదు. అండ్ దీనివల్ల ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు టీబీ వచ్చిందనుకోండి, టీబీ ఎక్కడ వస్తుందంటే మోస్ట్లీ ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్లు ఉంటాయి. ఆ డిస్క్కి మోస్ట్ కామన్, 70-80% దానికి కామన్. నెక్స్ట్ ఏంటంటే ఆ బోన్కి రావడం, టీబీ బోన్కి రావడం. అంటే ఇప్పుడు డిస్క్కి వచ్చినా బోన్కి స్ప్రెడ్ అవుతుంది, బోన్కి వచ్చినా డిస్క్ స్ప్రెడ్ అవుతుంది. రెండు విధాలుగా అటు ఇటు అవుతుంది. బట్ కామన్గా ఏంటంటే డిస్క్తో స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి బోన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. రేర్లీ ఏమవుతుందంటే ఈ టీబీ వచ్చినప్పుడు ఆ చీము వెన్నుపూస నరాన్ని ఒత్తేసి పేషెంట్స్, అంటే ఆ టీబీ వచ్చిన పేషెంట్స్ నడవలేని పరిస్థితికి వెళ్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అదర్వైజ్ సివియర్ పెయిన్ తోటి చాలా ఇనీషియల్గానే ప్రజెంట్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే సపోజ్ నడవలేని పరిస్థితులు వచ్చారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఆ వెన్నుపూస నరాన్ని ఎక్కడైతే ఈ చీము ఒత్తుతుందో ఆ వెన్నుపూస పై భాగానికి కింద భాగానికి స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి స్టెబిలైజ్ చేస్తాం. అంటే ఇప్పుడున్న జనరేషన్, అంటే విత్ కరెంట్ ట్రీట్మెంట్. ఎర్లియర్ రకరకాల ట్రీట్మెంట్ జరిగాయి, అంటే ఓన్లీ చీముని తీసేవాళ్ళు. అంటే అప్పుడు ఫిక్సేషన్ టెక్నిక్స్ అంత స్ట్రాంగ్గా లేవు. అప్పుడు ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం. గత 15-20 ఇయర్స్ నుంచి వెన్నుపూస ట్రీట్మెంట్లో ఈ స్క్రూస్ ఫిక్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ కామన్గా జరుగుతుంది. దాంట్లో చిన్న చిన్న అడ్వాన్సెస్ ఇచ్చినాయి, కానీ ట్రీట్మెంట్ మాత్రం అదే, పెద్ద మార్పు ఏం లేదు దాంట్లో. కాకపోతే 2 థింగ్స్. ఒకటి, టీబీ వచ్చినప్పుడు టీబీ నిర్ధారణ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎక్స్రే చూసో ఎంఆర్ఐ చూసో ఈ టీబీ అని చెప్పడం కాదు. 90% టీబీ అవ్వచ్చు, కాకపోతే టీబీ కాకపోయే అవకాశం కూడా ఉండదు. టీబీ కాకుండా వేరే బ్యాక్టీరియా అవ్వచ్చు, అయితే క్యాన్సర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. క్యాన్సర్స్లో కూడా, అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా అవి కూడా టీబీలానే ప్రజెంట్ చేస్తాయి. అంత మాత్రాన మనం ఎంఆర్ఐ చూసి టీబీ అని చెప్పడానికి లేదు. ఎంఆర్ఐ చూసి ఇది ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు, అంత మటుకే చెప్పచ్చు, అంతేగాని ఈ టీబీ అని చెప్పడానికి లేదు. ఈ మధ్యకాలంలో అయితే ఆల్మోస్ట్ 70-80% టీబీ ఉంటుంది. రెస్ట్ ఆల్ 20% ఇట్ కెన్ బి ఎనీథింగ్, అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. టీబీ నిర్ధారణ చాలా ఇంపార్టెంట్. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారంటే, సపోజ్ ఇది ఆపరేషన్ కాదు, ఆపరేషన్ చేయక్కర్లేనప్పుడు అట్లీస్ట్ ఆ టీబీ ఆ ఎముక నుంచి ఒక శాంపుల్ తీసుకొని, అంటే ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, కొన్ని కేసెస్లో పాసిబుల్ ఉండవు, అప్పుడు ఎంపెరికల్ ట్రీట్మెంట్ అంటాం. ఎంపెరికల్ అంటే ఇది టీబీ అని అంచనాతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అదర్వైజ్ మనకి నిర్ధారణ జరిగితేనే కరెక్ట్ అండి. అండ్ దట్టు అందరికీ ఒకటే మెడిసిన్ ఉండదు. టీబీకి బాడీ వెయిట్ని బట్టి మెడిసిన్ తీసుకోవాలి. అందరికీ ఇప్పుడు 50 కిలోల వాళ్ళకి ఒకటే ట్రీట్మెంటు, 60 కిలోల వాళ్ళకి ఒకటే ట్రీట్మెంటు, 90 కిలోల ట్రీట్మెంట్ కాదు. టీబీ మందులు అనేవి బాడీ వెయిట్ బట్టే అడ్జస్ట్ చేయాలి. ఒకసారి మనకి ఏమైనా డౌట్ ఉంటే ఆ టీబీ ట్రీట్మెంట్ చేసే ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.